20,000 పెట్టారు. హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నిన్న వీడియో నేను చెప్పాను, ఈరోజు అనాలిసిస్ మాట్లాడుకుందాం. నిన్న పెండింగ్ టార్గెట్ అనేది మనకి 23,692 అండి. అది టచ్ చేసేసింది ఫస్ట్ క్యాండిల్లోనే. ఇకపోతే మన వీక్లీ టార్గెట్ పెండింగ్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి మార్కెట్. 23,759 పెండింగ్ టార్గెట్, వీక్లీ టార్గెట్. పోయిన సోమవారం షార్ట్లో పెట్టారు, నేను ఆదివారం, అది చూసుకోండి. పోతే ఇవాళ మార్కెట్ కోసం చూద్దాము. ఇవాళ మార్కెట్ ఇప్పుడు పుల్ బ్యాక్ రానివ్వండి. ఇవాళ ప్రైజెస్ అనేవి నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఇవాళ మన బయింగ్ ప్రైస్ వచ్చి 23,673.95 అండి బయింగ్ ప్రైజు. సపోర్ట్కి రావాలి. ఈ సపోర్ట్ ఎక్కడి దాకా వచ్చే అవకాశం ఉందనుకుంటే 23,647 అండి. ఓకేనండి, ఈ ప్రైజ్ నోట్ చేసుకోండి. 23,647 సపోర్ట్కి వచ్చి మార్కెట్ మళ్ళీ 23,673 బ్రేక్ అయితే మన బయింగ్ అనమాట. అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ 23,736 టార్గెట్, 726 అండి, సారీ 23,726 ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు 23,673 క్లోజ్ అయ్యి సపోర్ట్కి రావాలి. అది ఎక్కడ 23,647 నుంచి సపోర్ట్ తీసుకుని, వన్స్ అక్కడ సపోర్ట్ తీసుకోకుండా ఇంకా కిందకు వస్తే మ్యాక్సిమం రాకపోవచ్చు. అక్కడే సపోర్ట్ తీసుకుని మధ్యలో అక్కడే సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ అది బ్రేక్ అయితే కిందకి 23,647 బ్రేక్ అయితే 23,568కి వస్తుందండి. ఇవాళ ఎటువంటి సెల్లింగ్స్ ప్లాన్ చేయకండి, ఓన్లీ బయింగ్ సైడ్ ఉండండి. మనకి సపోర్ట్ 23,647కి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు 23,673 పైన క్లోజ్ అయితే మీ ఫస్ట్ టార్గెట్ 23,726.75 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 23,779 అండి. ఓకేనండి, ఇక్కడ మన వీక్లీ ఉంది 59,760 వరకు చూసుకోండి సెకండ్ టార్గెట్. అంతే, ఏమైనా వీక్కి వెళ్తే చాలా స్పీడ్గా 79 దాకా వెళ్ళి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ కోసం వెయిట్ చేయండి మార్కెట్లో. ఓకేనండి, క్రూషియల్ పాయింట్ లెవెల్ వచ్చి మీకు 23,501 పైన ఓపెన్ అయింది. క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది కాబట్టి మనం బయింగ్ సైడ్ చూస్తున్నాం. పుల్ బ్యాక్ కోసం చూస్తున్నాం. పుల్ బ్యాక్ 23,647కి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు 23,671 పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనం బయింగ్. ఫస్ట్ టార్గెట్ 23,736.75, సెకండ్ టార్గెట్ 23,779.55. కానీ ముందే మన వీక్లీ టార్గెట్ ఉంది 59 దగ్గర, 23,759.60 అనుకోండి. అక్కడ వరకు సెకండ్ టార్గెట్ తీసుకోండి 760 వరకు. మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ టార్గెట్ టచ్ చేసిన తర్వాత. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.